వెల్కమ్ బ్యాక్ టు జూమ్. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆయన వైసీపీ క్యాడర్ మొత్తం కూడా ఈ ప్రశ్న జోసెఫ్ అనే ఒక తప్పుడు మనిషికి ఓపెన్ గా సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారో అప్పుడే నాకు వీళ్ళ మీద ఉన్న అనుమానాలు ఇంకా స్ట్రాంగ్ అవుతూ వచ్చాయి. ఈలోపు ఆ జోసెఫ్ గడి ఫోన్ ని పోలీసులు ఫోరెన్సిక్ పంపడం, అందులో చాలా దారుణమైన వీడియోస్ అలాగే ఇంకా చాలా కనెక్షన్స్ బయటికి రావడం, వైసీపీ వాళ్ళకు కూడా వీళ్ళతో ఆల్రెడీ లింక్స్ ఉన్నాయని తెలియడం, ఈలోపు ఈ ప్రశ్న జోసెఫ్ గారితో ఉండే గమన అనే లేడీ కిలాడి జగన్ గారిని కలిసి మళ్ళీ మాయమైందన్న న్యూస్ రావడం, ఇవన్నీ జరగడం మనం చూసాం. ఇప్పుడేమో ఏకంగా జడ శ్రవణ్ కుమార్ గారు కూడా ఈ జోసెఫ్ గారికి హ్యాండ్ ఇస్తూ ప్లేట్ తిప్పేశారు. అలాగే ప్రశ్న జోసెఫ్ గారి ఇంట్లో వాళ్ళు కూడా వీడిని ఎప్పుడో వదిలేశారని, ఆయన అరెస్ట్ అయినా కూడా అసలు పట్టించుకోలేదని జడ శ్రవణ్ కుమార్ గారి మాటలోనే మనం స్వయంగా విన్నాం. కాల్ చేయలేదు వాళ్ళ ఫ్యామిలీ నుంచి, వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ సిస్టర్ కానీ ఎవరు కాల్ చేయలేదు, వాళ్ళ వైఫ్ కూడా కాల్ చేయలేదు. నేను అడిగాను ఎవరో ఒక ఫ్యామిలీ మెంబర్ వస్తే బాగుంటుంది కదా అంటే, లేదు వాళ్ళ ఫ్యామిలీతో టర్మ్స్ లేవు, అతను వాళ్ళ వైఫ్ కూడా నేను రాను, ఏదైనా ఉంటే నేను ఫోన్లో కూడా మాట్లాడను, ఆమె కొంచెం భయస్తురాలు అనుకుంటాను, మేబీ వాళ్ళెవరు కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వలే, పర్సనల్గా ఇన్వాల్వ్ అవ్వలేదు, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు, నాతో అయితే ఎవరు మాట్లాడలే. మేబీ వాళ్ళు కూడా ఇప్పటివరకు కూడా క్లెయిమ్ చేయాలా, బయటికి రాలా, ఈవెన్ జైలుకి కూడా రావణ్కి బట్టలు కొనిచ్చింది, లేకపోతే రావణ్కి ఆయనకి బట్టలు కొనిచ్చడం, ఫుడ్ మనం కూడా అది కూడా మేమే అరేంజ్ చేసాం. సో రావణ విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ అంత ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదని అయితే చెప్పగలుగుతాను. సో ఇలా ఇన్ని జరుగుతుంటే మన వైసీపీ కానివ్వండి, ఇంకా సో కాల్డ్ మానవతావాదులుగా చెప్పుకునే ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఎందుకని ఇంకా కూడా ఇంతలో ఓపెన్ సపోర్ట్ ఇస్తున్నారు, అలాగే క్వశ్చన్ చేస్తుంటే ఈగోతో రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పి నేను కొన్ని విషయాలు తవ్వడం స్టార్ట్ చేశాను. అండ్ దానిలో తెలిసిన విషయాలకి ఆనెస్ట్ గా చెప్తున్నాను, ఫర్ ద ఫస్ట్ టైం భయపడ్డాను. వెనకాల ఎంత చేసే వాళ్ళు నన్ను లేపేయడం ఆర్ నా మీద టార్గెటెడ్ వీడియోస్ చేపించి నన్ను క్లోజ్ చేయడం పెద్ద విషయం కాదు అనిపించింది. బట్ ఇంకా ఏది ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. కాబట్టి నేను తెలుసుకున్న విషయాలన్నీ మీ అందరికి క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం ఈ రోజు నేను చేస్తాను. అండ్ దయచేసి మీరు ఏ మతస్థులైనా సరే ఈ వీడియోని చివరిదాకా చూసి ఒక ఒపీనియన్ ని ఫామ్ చేసుకోండి. సో ఫస్ట్ మనం ఈ ప్రశ్న జోసెఫ్ విషయానికి వద్దాం. అసలు ఈ జోసెఫ్ అనే వ్యక్తి ఇలా ఎందుకు తయారయ్యాడు అనేది మనకు తెలియాలంటే మనం క్రిస్టియన్ మిషనరీ నెట్వర్క్ ని అర్థం చేసుకోవాలి. మీరు విన్నది కరెక్టే. ఇన్నాళ్ళు ఇది కేవలం కమ్యూనిస్టులాడే గేమ్ అనుకుని పొరపాటు పడ్డాను. కానీ ఈ కమ్యూనిస్టులను సైతం గ్రిప్ లో పెట్టుకున్న పవర్ ఇంకొకటి ఉందని, అండ్ ఆ పవర్ మన కంట్రీలో లేదు, బయట కంట్రీలో ఉంది అని తెలుసుకున్నాను. మామూలుగా ఒక సింపుల్ క్వశ్చన్ ఉంది, ప్రపంచం మొత్తంలో క్రిస్టియానిటీ ఎక్కడ తక్కువగా ఉంది, ఎక్కడ చర్చెస్ లేవు, ఈ బైబిల్ అనేది ఎక్కడ లోకల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా లేవు. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ కనుక్కోవడానికి చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని దశాబ్దాలుగా రీసెర్చ్ చేస్తున్నాయి. ఆ రీసెర్చ్ ఇనిషియేటివ్స్ లో ఒక పేరు మాత్రం మనకి మళ్ళీ వినిపిస్తుంది, అదే జోషువా ప్రాజెక్ట్. ఇక్కడ ఒక క్లారిటీ ఇచ్చేస్తా. జోషువా ప్రాజెక్ట్ అంటే మిషనరీస్ ని పంపించే ఒక ఆర్గనైజేషన్ అని డైరెక్ట్ ఎవిడెన్స్ ఇంకా దొరకలేదు. కానీ వాళ్ళు ఇచ్చుకున్న డిస్క్రిప్షన్ ప్రకారమే చూస్తే ఈ జోషువా ప్రాజెక్ట్ అనేది ఒక రీసెర్చ్ డేటాబేస్. అండ్ ఈ డేటాబేస్ లో ఏముంటుంది అనేది నేను ఆల్రెడీ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎనీవేస్ ఈ వీడియోలో కూడా చిన్న బ్రీఫ్ అయితే ఇస్తాను. ఈ డేటాబేస్ లో ఏ కంట్రీలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, అందులో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, అంటే మన ఇండియా విషయానికి వస్తే ఏ స్టేట్ లో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అందులో ఎన్ని క్యాస్ట్లు ఉన్నాయి, ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎంతమంది సక్సెస్ఫుల్లీ కన్వర్ట్ అయ్యారు, అలాగే ఇంకెంతమంది అవ్వాలి, అలాగే ఇంకా కన్వర్ట్ అవ్వని వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ఎలాంటి స్ట్రాటజీస్ వాడాలి, ఇవన్నీ అందులో ఉంటాయి. అండ్ ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే వీళ్ళ పీపీటీల ప్రకారం వీళ్ళ ప్రైమరీ ఫోకస్ అంతా కూడా మన ఇండియా మీదే ఉంది. సో ఇప్పుడు వచ్చే క్వశ్చన్, వై ఇండియా? ఈ ప్రాజెక్ట్ జోషువాలో ఉన్న పీపీటీలో క్లియర్ గానే మెన్షన్ చేశారు, మన దేశంలో పాపులేషన్ అనేది చాలా హ్యూజ్ ఉంది, అండ్ మన కంట్రీలో చాలా గ్రూప్స్ ఉన్నాయి, అండ్ మనలో చాలా మంది ఇంకా కన్వర్ట్ కాలేదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే మన ఇండియాని స్టేట్ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్, కమ్యూనిటీ వైజ్ ఇలా ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు. సో ఎక్కడెక్కడ చర్చెస్ ఉన్నాయి, ఎక్కడ ట్రైబల్స్ ఉన్నారు, ఎక్కడ బ్రాహ్మిన్స్ ఉన్నారు, ఎక్కడ ఇంకా వేరే కులస్తులు ఉన్నారు, ఇంకా మీరు ఊహించలేని చాలా డేటా అంతా ఉంటుంది. సో ఆ డేటా అంతటిని ఈ డేటాబేస్ లో మెయింటైన్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ ని చర్చెస్ అలాగే క్రిస్టియన్ మిషనరీ ఆర్గనైజేషన్స్ తీసుకుని ఎక్కడైతే తక్కువ క్రిస్టియన్స్ ఉన్నారో అక్కడికి వెళ్లి ప్రేయర్ మీటింగ్స్ పెట్టడం, చర్చెస్ ని అక్కడ ప్లాన్ చేయడం, అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఏముందో చూసి దానికి తగ్గట్టుగా బైబిల్ ని ట్రాన్స్లేట్ చేసి అక్కడ వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి చేస్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, రీసెర్చ్ ఉండడం ఒకటి, అండ్ ఆ రీసెర్చ్ ని ఎవరు ఎలా యూస్ చేస్తున్నారు అనేది వేరే క్వశ్చన్. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం, రీసెర్చ్ చేశారు, దాంతో ఎవరెవరు ఏంటి ఎలా ఉన్నారు అనేది ఒక మ్యాపింగ్ చేసుకున్నారు. మరి తర్వాత ఏం జరిగింది, అక్కడే మనం FCRA ఫారెన్ ఫండింగ్ రూల్స్, అలాగే ఇండియాలో ఫారెన్ నుండి వచ్చే ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయో అర్థం చేసుకోవాలి. అసలు ఫారెన్ నుండి ఇండియాకి మనీ ఎలా వస్తుంది, సూట్ కేసులోనా లేదా క్యాష్ విసిరేస్తున్నారా? లేదు. ఇండియాలో దానికి కూడా ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ ఉంది, అండ్ దాని పేరే
FCRA, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. దీన్ని యూజ్ చేసుకుని చాలా మంది పాస్టర్స్ చర్చెస్ ని పెట్టుకుని జనాల్ని పోగేసి మినిస్ట్రీస్ ని ఫామ్ చేసి బయట దేశాల నుండి ఫండింగ్ తెచ్చుకుని చక్రాలు తిప్పారు అండ్ తిప్పుతున్నారు. అండ్ ఇందులో బాగా పేరు పొందిన దిట్ట ది లెజెండరీ కేఏ పాల్. అండ్ ఈ కేఏ పాల్ వైఎస్ఆర్ జగన్ గార్ల గురించి కాసేపట్లో రాబోతుంది. అండ్ ట్రస్ట్ మీ మైండ్ బ్లో అవుతుంది. సో కమింగ్ టు FCRA, సింపుల్ గా దీని గురించి చెప్పాలంటే ఫారెన్ కంట్రీలో ఉన్న ఒక చర్చ్ అయినా, ఫౌండేషన్ అయినా, మిషనరీ ఆర్గనైజేషన్ అయినా, లేదా ఒక ఇండివిజువల్ డోనర్ అయినా సరే ఇండియాలో ఉన్న ఎవరికైనా మనీ పంపాలంటే మన ఇండియన్ లా ఒక రూల్ పెట్టింది. ఇక్కడ మన ఇండియాలో ఎవరైతే డబ్బులు తీసుకునే వ్యక్తి ఉంటాడో అతను ముందుగా గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆ పర్మిషన్ నే FCRA రిజిస్ట్రేషన్ అంటారు. సో ఇందులో రిజిస్టర్ అయితే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి, అప్పుడే వీళ్ళకి డబ్బులు వస్తాయి. ఆ రూల్స్ ఏంటి అంటే 3 years మినిమం జెన్యూన్ గా వర్క్ చేసి ఉండాలి, అలాగే వాళ్ళ అకౌంట్స్ ఆడిట్ అయి ఉండాలి, సెపరేట్ FCRA బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి, యాన్యువల్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేయాలి, అండ్ మనీ ఎక్కడి నుండి వచ్చింది, ఎలా వచ్చింది అని గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ రూల్స్ అన్ని మనం పేపర్ మీద చూస్తే చాలా అద్భుతంగా కనబడతాయి. కానీ ఈ FCRA ని కూడా వైలేట్ చేస్తూ చాలా ఇండియాలో ఉన్న ఆర్గనైజేషన్స్ పెద్ద మొత్తంలో ఆ ఫండ్స్ అన్నిటిని ఇంకెక్కడికో డైవర్ట్ చేస్తూ వస్తున్నాయి. అందులో రీసెంట్ ఎగ్జాంపులే ఆపరేషన్ మొబిలైజేషన్ ఇండియా. వీళ్ళు ఈ ఆపరేషన్ మొబిలైజేషన్ ఇండియా అనేది పెట్టుకుని ఫారెన్ నుండి భారీ మొత్తంలో ఫండ్స్ ని తెచ్చుకుని వాటిని వాళ్ళకి సంబంధించిన వేరే వేరే ఆర్గనైజేషన్ నుండి ఇంకెక్కడికో డైవర్ట్ చేశారు. అండ్ అది ఎక్కడికి అనేది చాలా పెద్ద మిస్టరీగా ఉంది. అలాంటిదే ఇంకో కేస్, గాస్పెల్ ఫర్ ఏషియా. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ గాస్పెల్ ఆఫ్ ఏషియాకి సంబంధించిన అన్ని ఎంటిటీస్ కి FCRA రిజిస్ట్రేషన్స్ అనేవి క్యాన్సిల్ చేసేసింది. అండ్ దీని రీజన్ కూడా సేమ్, ఫండ్స్ ని డైవర్ట్ చేశారు. ఇలా ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లైక్ కంపాషన్ ఇంటర్నేషనల్, చర్చ్ ఆక్సిలరీ ఫర్ సోషల్ యాక్షన్, ఎవాంజలికల్ ఫెలోషిప్ ఆఫ్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, హార్వెస్ట్ ఇండియా, CNI సినాడికల్ బోర్డ్ ఆఫ్ సోషల్ సర్వీస్. ఇలా ఇంకా కొన్ని వందల ట్రస్ట్ల యొక్క FCRA లైసెన్సులు క్యాన్సిల్ చేసింది మన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. అండ్ అన్నిటి రీజన్ ఏంటి అంటే డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. కానీ ఎన్ని క్యాన్సిల్ చేస్తుంటే అన్ని మళ్ళీ పుట్టుకొస్తున్నాయి కొత్త కొత్త పేర్లతో. మన లీగల్ సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ యూస్ చేసుకుని ఎంత టైట్ చేస్తున్నా సరే ఏదోలా వీళ్ళు పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఇదంతా చారిటీ అనే ముసుగులో కూడా ఇదంతా చేస్తున్నారు. సో ఇంకా మొత్తం వీళ్ళ గోల్ ఏంటి అని చూస్తే టు క్రిస్టియనైజ్ ఇండియా. అండ్ వీళ్ళ లాంటి వాళ్ళందరికీ మన ఇండియాలో గోల్డ్ మెయిన్ ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్. అండ్ ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాజెక్ట్స్ ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నాయి. అండ్ నేను మొత్తం ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్, లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు తర్వాత వెరిఫై చేసుకోండి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా గోల్డ్ మైన్ లా మారింది అని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది అసలు ఎందుకు మన గవర్నమెంట్ లో సెపరేట్ ఎంటిటీలా ఫామ్ చేశారో అర్థం చేసుకోవాలి. ఇండియాలో ఏ స్టేట్ లో లేని విధంగా కేవలం మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే క్రిస్టియన్స్ కి సెపరేట్ గా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎవరి వల్ల వచ్చిందో తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్ల. 2008 వరకు కూడా మన ఇండియాలో అన్ని స్టేట్స్ లాగే మనకి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని ఉండేది. అండ్ అందులో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, బుద్ధిస్ట్, జైన్స్ అలాగే పార్సీస్ కు సపోర్ట్ చేసేవారు. కానీ 2008 లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక జియో తీసుకొచ్చి సెక్షన్ 25 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ 1956 యూజ్ చేసి క్రిస్టియన్స్ కోసం సెపరేట్ గా మళ్ళీ ఒక కార్పొరేషన్ ఫామ్ చేశారు. దానికి ఏం రీజన్ ఇచ్చారంటే క్రిస్టియన్స్ కి మరింత ఫోకస్డ్ అప్రోచ్ ఇస్తూ సెపరేట్ గా వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ అలాగే వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వడమే ఈ కార్పొరేషన్ ఒక ఆబ్జెక్టివ్ అని అన్నారు. ఎస్, దిస్ ఈస్ ద ఆఫీషియల్ రీజన్. అండ్ దీనిలో భాగంగా వీళ్ళు క్రిస్టియన్ మ్యారేజెస్ చేయించడం, జెరూసలం యాత్రలకి గవర్నమెంటే ఖర్చు పెట్టుకుని వీళ్ళని పంపించడం, చర్చ్ కన్స్ట్రక్షన్లు, రిపేర్లు అలాగే వాటి రెనోవేషన్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం, పాస్టర్లకి మళ్ళీ ఆనరియన్స్ అంటూ నెలవారీ డబ్బులు ఇవ్వడం, వీటితో పాటు క్రిస్టియన్ స్కూల్స్, క్రిస్టియన్ కాలేజెస్, క్రిస్టియన్ హాస్పిటల్స్, క్రిస్టియన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫనేజెస్ అంటూ ఇలా మొత్తం వీళ్ళ కోసం ఒక సెపరేట్ ప్రపంచాన్ని సృష్టించారు. అండ్ ఇప్పుడు దాని ఎఫెక్ట్ ని మీరు ఆంధ్రాలో చూస్తున్నారు. ఒక గుడి ఉంటే దాని చుట్టూ మినిమం 10 చర్చిలు వస్తున్నాయి. అండ్ వీళ్ళకున్న ఆస్తులు చూస్తే ఇంకా మైండ్ పోవాల్సిందే. కావాలంటే మీరు కూడా ఇవన్నీ వెరిఫై చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇదంతా కేవలం మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జరుగుతుంది. ఎందుకు ఈ స్పెషల్ ట్రీట్మెంట్? ఇక్కడే కేఏ పాల్ ఎంటర్ అవుతున్నారు. మీకు తెలుసు ఈ కేఏ పాల్ అనే వ్యక్తి ఇప్పుడైతే ఒక కమిడియన్ లా కనబడుతున్నాడు, కానీ గతంలో చాలా పెద్ద మూవ్మెంటే క్రియేట్ చేశారు కన్వర్షన్ పరంగా. అండ్ ఇతని అండర్ లో చాలా మినిస్ట్రీస్ ఉన్నాయి అండ్ పెద్ద పెద్ద పాలిటిషియన్స్ ఇతను చుట్టూ తిరిగేవారు. అండ్ అదెందుకు నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు. వీళ్ళందరి కనెక్షన్స్ ని నేను డీటెయిల్ గా ఆల్రెడీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు జనాలని కన్వర్ట్ చేయడం, వాళ్ళని చూపించుకుని మినిస్ట్రీస్ లాంటివి ఫామ్ చేయడం, ఒక పక్క దశమ భాగాలు, ఇంకో పక్క ఫారెన్ ఫండింగ్లు, ఇలా మొత్తం అమౌంట్స్ అన్ని తీసుకుని
మళ్ళీ జనాల్ని కన్వర్ట్ చేస్తూ ఓట్ బ్లాక్స్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. ఇలా బిల్డ్ చేసుకున్న ఓట్ బ్లాక్స్ ని మా దగ్గర ఎంతమంది ఉన్నారు అని చెప్పుకుని పాలిటీషియన్స్ ని కొనడం. ఇంకా మరి ఇంత బంపర్ ఆఫర్ ఇస్తే పాలిటీషియన్స్ మాత్రం వదిలేస్తారా? అందుకే ఈ పాలిటీషియన్స్ కూడా వీళ్ళ కోసం ఒక సెపరేట్ కార్పొరేషన్లు ఫామ్ చేసి వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. ఇలా మొత్తం ఒక సిస్టమాటిక్ వేలో జరుగుతూ వచ్చింది. అండ్ వైఎస్ఆర్ తర్వాత వైఎస్ జగన్ కూడా ఇంకా అగ్రెసివ్ గా దీనికి సపోర్ట్ చేశారు. అండ్ దానికి ఆల్రెడీ చాలా డేటా ఉంది. బట్ ఇక్కడ నన్ను ఇంకా బాధ పెట్టే విషయం, అలాగే ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళు ఏం చేస్తే వాటిని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇంకా కేడర్ లో ఉన్న వాళ్ళందరికీ కానీ లేదా పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ ప్రాబ్లం లో ఉన్న సీరియస్నెస్ ఇంకా కనబడట్లేదా? లేదా తెలిసే ఇవన్నీ ఎవరికి అర్థం కాదులే, ఇంకా మనకు ఓట్ బ్యాంక్స్ మనకు ఉన్నాయి కదా అని లైట్ తీసుకుంటున్నారా? నాకేం అర్థం కావట్లేదు. వాళ్ళు ఆ రోజు వాళ్ళ స్వార్థపూరితంగా ఏదైతే స్టార్ట్ చేశారో వాళ్ళ గవర్నమెంట్ మారినా సరే ఎందుకని ప్రెసెంట్ గవర్నమెంట్ ఇంకా వాటిని ఎంకరేజ్ చేస్తుంది, ఇంకా పుష్ చేస్తుంది? మీరు ఇలాగే చేస్తూ కూర్చుంటే ఖచ్చితంగా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. వీళ్ళు ఇలా ఫండ్స్ ని తీసుకుంటూ జనాల్ని కన్వర్ట్ చేసుకుంటూ ఓట్ బ్యాంక్స్ లా క్రియేట్ చేసుకుని నచ్చిన పాలిటీషియన్స్ ని అక్కడ కూర్చోబెడతారు. మరి ఆ తర్వాత ఈ మినిస్ట్రీస్ అన్ని ఎవరి కంట్రోల్లో ఉంటాయి? డబ్బులు ఇచ్చిన వాడి కంట్రోల్లో ఉంటాయి. అండ్ వాడు ఎక్కడ ఉంటాడు? ఖచ్చితంగా మన దేశంలో అయితే కాదు. సో అలా టోటల్ గా మన కంట్రోల్ వేరే కంట్రీలో ఉన్న ఒక మిస్టీరియస్ వ్యక్తి చేతిలోకి లేదా ఒక గ్రూప్ చేతిలోకి వెళ్తుంది. సో ఇక్కడ మేజర్ గా ఎంత అగ్రెసివ్ గా కన్వర్షన్ జరగడానికి రీజన్ పవర్ కోసం. వీళ్ళు ఈ మతాన్ని అడ్డు పెట్టుకుని డివైడ్ అండ్ రూల్ స్ట్రాటజీని వాడుతున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, మన చిన్నప్పుడు మన చుట్టూ ఏ మతాల వారైనా సరే చాలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఈవెన్ క్రిస్టియన్స్ అయినా సరే మన ఇంటికి వచ్చేవారు, ప్రసాదాలు తినేవారు, మనం చాలా కలివిడిగా ఉండేవాళ్ళం. వాళ్ళు సరదాగా మనకు రెస్పెక్ట్ ఇస్తూ గుడికి వచ్చేవారు, పూజలు ఉన్నా సరే అటెండ్ అయ్యేవారు. ఇలా చాలా మొత్తం సామరస్యంగానే ఉండేది. కానీ ఓవర్ ద టైం ఇప్పుడిప్పుడే కొత్తగా కన్వర్ట్ అయిన వాళ్ళకి ఏదో సపరేట్ గా బ్రెయిన్ వాషింగ్ జరుగుతుంది. నేను నా రిలేటివ్స్ లోనే చూశాను, లాస్ట్ ఇయర్ దాకా ప్రతి ఈవెంట్ కి వచ్చేవాళ్ళు ఇప్పుడు అక్కడ పూజలు చేస్తారేమో అని చెప్పి భయపడి రావట్లేదు. సడన్ గా ఈ 5-10 ఏళ్లలో ఏం జరుగుతుంది? ఈ పాస్టర్లు లేదా ఈ మిషనరీ ఏజెంట్స్ అసలు ఏం చెప్పి బ్రెయిన్ వాష్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దెర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్ ఇన్ దిస్. దీన్ని ఖచ్చితంగా మనం ఫర్దర్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. అసలు వీళ్ళందరూ ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఆ మిస్టీరియస్ ఆర్గనైజేషన్ ఏంటి, అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఈ లింక్స్ అన్ని ఎలా ఫామ్ అవుతున్నాయి అండ్ దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, వీటన్నిటిని మనం ఖచ్చితంగా చూడాలి. బట్ అలా చూడాలంటే నేను ఒక్కనే సరిపోను. ఈవెన్ నాకు కూడా ఏదో ఓవర్లోడ్ అవుతుంది. సో నేను ఈ రీసెర్చ్ కోసం ఒక టీమ్ ని త్వరలోనే ఫామ్ చేయబోతున్నాను. అండ్ దీనిలో ఫ్యాక్ట్ చెక్కర్స్, ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసే వాళ్ళు, అలాగే ఒక లీగల్ టీమ్ తో అన్నిటిని స్టడీ చేసి మొత్తం విషయాలని తవ్వి బయటికి తీసి వాటిని కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. బట్ దానికి ప్రెసెంట్ నా దగ్గర రిసోర్సెస్ లేవు. సో దీని గురించి నేను ఖచ్చితంగా గట్టిగా కూర్చుని ఒక ప్లాన్ వేసి మీ ముందుకు వస్తాను. ఇంటెలెక్చువల్స్ అలాగే ఇంటెలెక్చువల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కలిసి నేషన్ ఫస్ట్ అనే ఐడియాలజీతో ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో మనం చూపిద్దాం. అండ్ దీని అప్డేట్స్ కూడా నేను తరచుగా మీకు ఇస్తూనే ఉంటాను. సో కమింగ్ టు దిస్ వీడియో, వీళ్ళంతా కలిసి ఒక పెద్ద గేమే ఆడుతున్నారు. అండ్ దీని గురించి క్వశ్చన్ రైజ్ అయిన ప్రతిసారి ఏదో ఒక రకంగా ఇష్యూని డైవర్ట్ చేస్తున్నారు. జనాలకి దీని మీద ఏ అనుమానం రాకుండా పక్కాగా ఒక టీమ్ ని మెయింటైన్ చేస్తూ, ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇస్తూ, పని చేసే వాళ్ళని కూడా పని చేయలేని విధంగా ఎమోషనల్ డిస్టర్బ్ చేస్తూ, అలాగే వేరే ఇష్యూస్ ని కావాలని యాంప్లిఫై చేస్తూ మన మైండ్స్ ని డైవర్ట్ చేస్తున్నారు. సో వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే మనలాంటి మామూలు మనుషులు కూడా రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఎంతసేపు ఈ గవర్నమెంట్ అన్ని చేసుకుంటూ రావాలంటే అది అవ్వని పని. ఇట్స్ హై టైమ్. అండ్ మీరు రియలైజ్ అవ్వాలి మనం ఎంత సీరియస్ సిచ్యువేషన్ లో ఉన్నామని. ప్రతి వైపు నుండి కూడా మనకి డ్యామేజ్ జరుగుతూ వస్తుంది. సో మనం ఆ డ్యామేజ్ కంట్రోల్ తో పాటు దాన్ని మొత్తం హీల్ చేసే ప్రాసెస్ ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రశ్న జోసెఫ్ లాంటి వాడు ఒక్కడు మాత్రమే పోయాడు. బట్ వీళ్ళలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అండ్ చాలా పుట్టిస్తూనే ఉంటారు. అండ్ దాన్ని ఎలా ఆపాలి అనేదే మనం చూద్దాం. సో ఈ వీడియో కింద ఇలా ఎంజాయ్ చేస్తున్నాను ఏమనుకోకండి. ఈవెన్ నాకు కూడా ఇది షాకింగ్ గానే ఉంది కాబట్టి నేను దీనికి ఏ కన్క్లూజన్ ఇవ్వలేకపోతున్నాను. బట్ దీన్ని అయితే వదిలే ప్రసక్తే లేదు. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మీ మీద ఉంది. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈజ్ జూమ్ వినయ్ సైనింగ్ ఆఫ్.